ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మధుమతి మేడం గారికి ముందుగా అభినందనలు. ఎందుకంటే ఈ భోగి సంక్రాంతి వచ్చిందంటే సకినాలతో దంచేస్తాం. ఇంకా గారెలు, సకినాలు, అరిసెలు, ఇంకా బొబ్బట్లు ఏవేవి ఉంటాయో నాకు పూర్తిగా లిస్ట్ తెలియదు కానీ మొత్తం బాడీని అంతా కూడా మనం ఒక డస్ట్‌బిన్ చేసి పడేస్తాం. చెత్తకుండి చేసేస్తాం. కనబడ్డదల్లా తింటా ఉంటాం. వాస్తవంగా మనం తినే తిండికున్ను పండుగలకి, మన ఆరోగ్యానికి ఒక మంచి సంబంధం ఉంటది. జస్ట్ అది చెప్పిన తర్వాత నేను అందులోకి పోతాను. ఎందుకంటే మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల పరిశోధనల వల్ల మన పండుగలకును మన పలహారాలకు ఒక చక్కటి లింక్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చకినాలు ఎందుకు చేస్తారు? ఒక్కసారి మ్యూట్ చేయండి అమ్మా. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో మీకు ఆడ సిగ్నల్ వస్తుంది, గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అది మీరు మ్యూట్ చేయొచ్చు డైరెక్ట్. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఉంటే దయచేసి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో అయితే మనకేంటంటే సంక్రాంతి అనేది చలికాలంలో వస్తుంది. ఈ చలికాలంలో వచ్చినప్పుడు కొంత బాడీలో హీట్ జనరేట్ చేయడానికి ఆ నువ్వులను బియ్య పిండితో కలిసి చేయడం అనేది ఈ కాలానికి, ఈ పర్టికులర్ సమయానికి ఇది అవసరం ఇక్కడ. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు సకినాలు తిన్నారు అనుకోండి, అది అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎండాకాలం, చలి ఉన్నప్పుడు సకినాలు, నువ్వులు అనేటివి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు బతుకమ్మ పండుగ తెలంగాణలో చేస్తారు. అదే ఎప్పుడు చేస్తారు? అది సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తారు. ఎందుకంటే వెనకటి రోజుల్లో ఈ నల్లాలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ లేవు. చెరువులలో మంచి చెరువు అనేది ప్రతి ఊర్లో ఒకటి ఉంటుంది. ఆ నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళు కాబట్టి కలుషితమైన ఆ నీళ్ళతోని వాళ్ళు అతిసార కానీ, అంటే అతిసార వ్యాధి అంటే ఏంటంటే ఈ బాగా విరోచనాలు, వాంతులై మొత్తం బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే ఇమ్యూనిటీ తగ్గుతుంది. చిన్న దోమ కుట్టినా కూడా చచ్చిపోతారు. ఒక గ్రామంలో 10వ వంతు లేని ఒక చిన్న దోమ కుడితే 90 కిలోల మనిషి, 100 కిలోల మనిషి చనిపోతూ ఉంటారు. ఎందుకు అంటే రోగ నిరోధక శక్తి. ఇంకా దోమ అంటే కంటికి కనబడుతుంది, వైరస్ అయితే అస్సలు కంటికి కనబడదు. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ వస్తున్నది. చాలా మంది లైట్ తీసుకుంటాను. ఏమంటానంటే ఏమవుతుంది, అది ఏం కాదట, ఒక 3-4 రోజులు వీక్నెస్ వచ్చి మళ్ళీ దగ్గు, జలుబులాగా వచ్చి బయటపడతామట, మనం కోవిడ్ లాంటిది కాదు ఇదని. కానీ ఇది చాలా డేంజరస్ వైరస్. ఎవరన్నట్టు చెప్తే నమ్మకండి. ఎందుకంటే ఇది ఒకసారి ఒక వెగాన్ నర్వ్ అని ఉంటుంది బాడీలో. వెగాన్ నర్వ్కి ఎఫెక్ట్ అయిందంటే కిడ్నీలు పోతాయి, లంగ్స్ పోతాయి, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తాయి, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఎంపివి వైరస్ అని చెప్పి లైట్ తీసుకోవద్దు హెచ్ఎంపివి వైరస్ ని. ఒకసారి అందరు చెక్ చేసుకోండి. అసలు మీది ఎవరిదన్నా అన్మ్యూట్ ఉందా? వినబడుతుందా అందరికి? ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు, ఎందుకంటే ఫ్లో డైవర్ట్ అయిపోతుంది. సో ఈ ప్లీజ్ వెగాన్ నరువుకే ప్లీజ్ చెప్పండి. అందరూ ఒక్కసారి ప్లీజ్ ఎవ్వరు మాట్లాడకండి. ఒకవేళ మీకు పని ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమనుకోరు, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ప్లీజ్ సార్ ఫ్లో కట్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు మనకు ఈ వెయిట్ మేనేజ్మెంట్ తర్వాత వస్తుంది, ముందు హెచ్ఎంపి వైరస్ వచ్చింది. కాబట్టి ఎవరైతే వెల్నెస్ ప్రోడక్ట్స్, ఎవరైతే ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేయాలనుకుంటారో ముందు హెచ్ఎంపి వైరస్ గురించి మాట్లాడదాం. ఎట్లా మరి హెచ్ఎంపి వైరస్ ను డాక్టర్స్ చెప్తున్నట్టుగా, మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా దాని లైట్ తీసుకోవద్దు, లైటర్ వేలో హ్యాండిల్ చేయొద్దు. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, ఏ వైరస్ అయినా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ డాక్టర్స్ ఏం చేస్తారంటే, మీరు వైరస్ వచ్చిందని పోతే వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తారు వాళ్ళు. అంటే ఆ వైరస్ తో కొట్లాడి గెలవగలిగే బ్యాక్టీరియాని చంపేస్తారు వాళ్ళు. అప్పుడు మీరు పూర్తి శక్తిహీనులు అయిపోయి ఈ యాంటీబయాటిక్ వల్ల పూర్తిగా నీరసం వచ్చేసి లోపల రోగ నిరోధక శక్తి పోయి మీరు హాస్పిటలైజ్ అవుతారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి యాంటీవైరల్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇది మామూలుదే కావచ్చు, బ్యాక్టీరియా వల్ల జలుబులాగా వచ్చి ఉంటుంది, ముందు మేము యాంటీబయాటిక్ వాడతాము, వాడిన తర్వాత చూద్దామంటారు. యాంటీబయాటిక్ వాడిన తర్వాత ఇంకా వాళ్ళు ఫర్దర్ గా సిక్ అయిపోతారు. కాబట్టి హెచ్ఎంపివి వైరస్ రాకముందే ప్రివెంటివ్ గా మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలి. దాన్ని ఆపగలిగేది ఒక ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మల్టీవిటమిన్, విమెన్ కి సపరేట్ ఉన్నాయి, మెన్ కి సపరేట్ ఉన్నాయి. ఒమేగా 3 కానీ, తర్వాత మనకున్న సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అశ్వగంధ కావచ్చు, స్పైరులినా కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇమ్యూనిటీని పెంచే సప్లిమెంట్స్. అట్లాగే ప్రోటీన్, ఇవి మనం ఎక్కువగా ప్రమోట్ చేయగలిగితే హెచ్ఎంపివి వైరస్ను ఎదుర్కోగలుగుతాం. దాని నుంచి మనల్ని మనం
కాపాడుకోగలుగుతాం. వెగాన్ నరువుకి ఎఫెక్ట్ కాకుండా మనము జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. హెచ్ఎంపి వైరస్ గురించి కొంత అలర్ట్గా ఉండండి. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని మీరు అందుబాటులో పెట్టుకోండి, వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి. సి విటమిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పెంచే క్రమంలో. సి విటమిన్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే చాలాసార్లు ఏమైందంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అని ఆర్డిఏ అని అంటాం. ఆర్డిఏ అనేది ఫార్మా కంపెనీస్ ఒత్తిడి తెచ్చి వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం మీద ఆ, చాలా తక్కువ డోసును రికమెండెడ్ డైలీ అలవెన్స్ కింద ప్రకటిస్తారు. ఉదాహరణకు 40 మిల్లీగ్రామ్స్ సి విటమిన్ తీసుకోవాలంటారు. నేను 3000 మిల్లీగ్రాములు తీసుకుంటేనే నాకు సరిపోతలేదు. 40 మిల్లీగ్రామ్స్ ఎట్లా సరిపోతుంది? 40 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్లే తయారు చేయాలని చెప్పి ఓ పెద్ద తొండి పంచాంగం పెట్టిండ్రు. చాలా రోజులు ఏవైతే కొన్ని కంపెనీస్ సి విటమిన్ 400 300 మిల్లీగ్రామ్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ మీద అటాక్ చేసి ఆ సి విటమిన్ టాబ్లెట్స్ అన్ని పట్టుకొని పోయిండ్రు. అంటే ఒక వైరస్ ను ఆపాలంటే, ఒక బ్యాక్టీరియా, ఒక బ్యాడ్ బ్యాక్టీరియాను చంపే విధంగా ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటే మనము సరైన పద్ధతిలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ 40 మిల్లీగ్రాములతో ఏమి ఇమ్యూనిటీ వస్తుంది? కానీ భారత ప్రభుత్వం ఎస్ఎస్సిఐ ద్వారా 40 మిల్లీగ్రాములే ఉండాలి సి విటమిన్ అంటది. కాబట్టి కొన్నిసార్లు ప్రభుత్వం మీద ఉన్నాయి కానీ, లేకుంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ గైడ్ లైన్స్ కానీ, ఇవి ఇండియా కానీ అమెరికా కానీ ఏది నమ్మొద్దు. తర్వాత పారామీటర్స్ కూడా వాళ్ళు చెప్పేటి ఏవి నమ్మొద్దు. కానీ మనం ఎందుకు ఎక్స్ట్రా నాలెడ్జ్ తీసుకోవాలంటే మోడీ కేర్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మోడీ కేర్ అనేది ఐడిఎస్ఏ రెగ్యులేషన్స్ ప్రకారంగా గవర్నమెంట్ చేసే చట్టాలను, గవర్నమెంట్ ఇచ్చే ఆర్డిఏను అన్నిటిని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఆ, ఆదేశాలు ఉంటాయి. కాబట్టి ఆ మోడీ కేర్ కంపెనీ అనేది కొన్ని లిమిటేషన్స్ తో ఉంటది. కానీ నాలాంటి స్పీకర్ను మీరు తీసుకొచ్చినప్పుడు నేను ఆ లిమిటేషన్స్ కు పద్దున్నాయి ఉండను. నేను వాస్తవాలు చెప్తా. అది అది రాజకీయాలలో కానీ, లేకుంటే బయట కానీ, హెల్త్ విషయంలో కానీ కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది నేను చెప్తా. కాబట్టి కొన్నిసార్లు మీరు మోడీ కేర్ ట్రైనర్ 40 మిల్లీగ్రాములే సి విటమిన్ అన్నది ప్రకాష్ సారు ఎక్కువ తీసుకోమంటున్నాడు అని కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. నేను మాట్లాడే ప్రతిదీ కూడా బాగా స్టడీ చేసిన తర్వాతనే, ఏ రకమైన తప్పు పట్టడానికి వీల్లేని విధంగా, ఎవరు కూడా దాన్ని తక్కువ అంచనా చేయడానికి వీల్లేని విధంగా ఆ, అన్ని స్టడీ చేసి ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాను. కాబట్టి మీరు సి విటమిన్ విషయంలో కొంచెం డోస్ పెంచుకోవాలి. దాని మీద ఉన్న ప్రకారం అవసరం లేదు. ఈవెన్ మల్టీవిటమిన్ కూడా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వేసుకుంటాను. కానీ చాలాసార్లు ఏం చెప్తారంటే ఒకటి చాలని చెప్తారు. ఒమేగా ఉన్నది, ఒమేగా కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం మనం జీవించే విధానానికి వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ కి ఎక్కడ కొంత లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే పూర్వకాలంలో మనుషులు అన్నం తినేటప్పుడు ఫైబర్ తినేటోళ్ళు, కొన్ని నడిచిపోయేటోళ్ళు, ఎక్కడ బాగుండేది వాళ్ళకు. వాళ్ళ అవసరాల కోసం వాకింగ్ చేసినా కూడా అది బాడీలో క్యాలరీస్ అన్ని బర్న్ చేసేది. కాబట్టి వాళ్ళు పూర్వకాలపు తిండి అలవాట్లు కానీ, వాళ్ళ జీవన విధానాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని రికమెండెడ్ డైలీ అలవెన్స్ అనేటివి ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ కి, మనకున్న స్ట్రెస్ కు, మనకున్న రిస్క్లకు, మనకున్న హెల్త్ హ్యాబిట్స్ కి, మార్కెట్లో దొరికే రకరకాల ప్రాసెస్ ఫుడ్ కానీ, ఫ్రోజన్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, వీటికి ఎక్కడ కూడా ఈ ఆర్డిఏ అనేది అప్లై కాదు. అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ లోకి వెళ్లే ముందు చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. అవి అర్థం కాకపోతే వెయిట్ మేనేజ్మెంట్ అర్థం కాదు. నంబర్ 1, ఈ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది భారతదేశం, అందరికీ తెలుసు. అందులో హైదరాబాద్ అయితే ఇంకా నంబర్ 1. భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ డయాబెటిక్ ఉందంటే, ఎక్కువ ఒబెసిటీ ఒబెసిటీ చాలా దేశాల్లో ఉంది, బట్ డయాబెటిక్ మాత్రం భారతదేశంలో ఎక్కువగా ఉంది. మరి భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే ఈ హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, పక్కనున్న తమిళనాడులో ఎక్కువగా డయాబెటిక్ ఉంది. పంజాబ్లో ఎక్కువగా ఉంది. ఎందుకు మరి డయాబెటిక్ ఇక్కడనే ఎక్కువ ఉంటుంది? తర్వాత క్యాన్సర్ ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే క్యాన్సర్ పంజాబ్లో ఎక్కువగా ఉంది. పంజాబ్లో క్యాన్సర్ ఎక్స్ప్రెసే వేశారు. ఈ ఓదానికోటి ఎట్లా లింక్ ఉంటుందో నేను చెప్తాను. ఒక ఒబెసిటీతోని చాలా రకాల జబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు వైటల్ ఆర్గన్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో, మనం ఏవైతే నంబర్ 1 ఆర్గన్స్ అనుకుంటామో, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్ కానీ, న్యూరో సిస్టమ్ కానీ, అన్నిటి మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉండేది ఏది అని అంటే ఈ ఒబెసిటీ. మనము
ఒళ్ళు పెంచినట్టయితే విసరల్ ఫ్యాట్ కానీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే చర్మం కింద ఉంటుందో ఈ ఫ్యాట్ కనుక మనం బాగా పెంచుకున్నట్టే ఇన్ని ఆర్గన్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పిసిఓడి లాంటి మహిళలు ఒబిసిటీతోనే ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. బహుశా నేను జర్నీ చేస్తున్నా కదమ్మా, ఇంకొక 5 minutes అయితే ఇంటికి అదే అదే. చేరుకుంటాను. 5 minutes అయితే ఇంటికి చేరుకుంటా. ఓకే ఒక ఓకే 5 minutes ఎక్కడైనా బ్రేక్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తా. అట్లా సో అట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని విన్నారు కదా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా డేంజర్. అంటే ఒక 75% 75 రకాల జబ్బులు ఈ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో వస్తాయి. బట్ దురదృష్టవశాత్తు భారతదేశంలో కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో కానీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది చేయరు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయకుండానే మీకు డయాబెటిక్ ఉంది, మీకు ఇన్సులిన్ సరిగా రావట్లేదని డిసైడ్ చేసేస్తారు. వాస్తవం ఏంది, జరుగుతున్నది ఏంది? ఈ మామూలుగా ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు. ఎండోక్రైనాలజిస్టులు ఏం చేస్తారంటే మనకు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, హెచ్బిఏవన్సి అని 3 రకాల గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని ఈ 3 రకాల టెస్టులు చేసి మీకు డయాబెటిక్ ఉన్నదని నిర్ధారణ చేస్తారు. డయాబెటిక్ 2 కారణాల వల్ల ఉంటుంది, కానీ ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే రెండో కారణం మొదటి కారణం మనకు చెప్పరు, రెండో కారణం చెప్తారు. మొదటి కారణం మీ దానిలో ఎవరైనా డయాబెటిక్ ఉన్నా కూడా మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నేను మా కేశవరావు గారు మీకు తెలుసు, ఎంపీ, రాజ్యసభ ఉండే, ఇప్పుడు ప్రభుత్వానికి అడ్వైజర్. ఆయన 85 ఏళ్ళు 86 ఏళ్ళు ఉంటాడు. 40 ఏళ్ళ నుంచి ఆయన డయాబెటిక్, 40 నుంచి 50 ఏళ్ళ కింద నుంచి డయాబెటిక్ ఆయన. అయితే ఆయనను ఒకసారి డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తున్నప్పుడు నేను అక్కడే కూర్చున్నా. ఆ, ఇన్సులిన్ డోసు పెంచుకుంటూ పోతున్నాడు. నేను అడిగా, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సా లేకుంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సరిగా రావడం లేదా? అప్పుడు డాక్టర్ కంటే ముందు కేశవరావు గారు రియాక్ట్ అయ్యారు. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంది, అదొకటి ఉన్నదా అని అడిగాడు. మీరు టెస్ట్ చేసిందా అని నేను అడిగిన. చేయలేదన్నాడు ఆయన. ఈ కేశవరావు కూడా ఏమన్నా అంటే ఇట్లాంటి డాక్టర్లు 40 మంది మారిండ్లు ఈ 40 ఏళ్ళల్లో, బట్ ఏ డాక్టర్ కూడా నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే టెస్ట్ చెప్పలేదు, ఆ టెస్ట్ చేయించలేదు అన్నాడు. ఎందుకు అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నది అని తెలిస్తే మనం దాన్ని తగ్గించుకుంటాం. మనం దాన్ని తగ్గించుకుంటే 75 ఇంపార్టెంట్ రోగాలు అనేటివి లేకుండా పోతాయి మన బాడీలో. అప్పుడు ఏమైతుంది, కార్పొరేట్ హాస్పిటల్లకు పని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే టెస్ట్ భారతదేశంలో ఎవ్వరూ చేయడం లేదు. ఇక్కడ హైదరాబాద్లో మన అదృష్టవశాత్తు ఒకే ఒక్క దగ్గర ఏఐజీ ఉంది కదా, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, గచ్చిబౌలిలో సోమరాజు గారి రూమ్ పక్కన ఫస్ట్ ఫ్లోర్లో డాక్టర్ పివి సత్యనారాయణ గారు అని ఉంటారు. వారు ఒక్కరే చేస్తున్నారు ఇక్కడ ఏది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్. వారు మార్నింగ్ 9 o'clock 8 o'clock రమ్మంటారు. ముందు ఒక 60 మిల్లీ అంటే జస్ట్ ఒక 2 గ్లాసులు మనం కాఫీ తాగుతాం కదా, 60 ml లేదా 80 ml టోటల్ 40 మన గ్లూకోజ్ వాటర్ ఇస్తారు. ఇచ్చి ఒక 5 సార్లు హాఫ్ అన్ అవర్కి బ్లడ్ తీసి టెస్ట్ చేస్తారు. ఈ 2 చేతుల నుంచి కూడా నరువు నుంచే తీస్తారు. కొద్దిగా మనకు కష్టం అనిపిస్తుంది, కానీ మనకి ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నదనేది మనకు అక్కడ ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అమెరికా లాంటి దేశాలలో అది కూడా ఎక్కడో ఒక దగ్గర మనం బాగా ఇన్సిస్ట్ చేస్తే ప్రపంచంలోనే పెద్ద హాస్పిటల్స్, ఓల్డెస్ట్ హాస్పిటల్స్లలో మన భుజానికి ఉన్న ఒక నరువు నుంచి బ్లడ్ తీసి ఒక్కసారికే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే టెస్ట్ చేస్తారు, ఇన్సులిన్ టెస్ట్ అని చేస్తారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్లనే డయాబెటీ ఎక్కువగా వస్తున్నదని చెప్పి ఇదే ఏఐజీలో ఒక రీసెర్చ్ చేశారు నాగేశ్వర రెడ్డి గారు. అందులో బయటపడ్డది ఏంటంటే 70-80% డయాబెటిక్ పేషెంట్లకు ఇన్సులిన్ తక్కువై కాదు డయాబెటిక్ వచ్చేది, ఇన్సులిన్ ఎక్కువై. అంటే ఎంత బ్లండర్ జరుగుతుంది బయట ప్రపంచంలో, ఇది మీకు చెప్పాలి. మీరు ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ కంటే ముందే ఇప్పుడు ఎందుకు అనంటే డయాబెటిక్ రావడానికి 10 నుంచి 15 సంవత్సరాల ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 10-15 ఏళ్ళ ముందు వస్తుంది. వచ్చిన తర్వాత డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వచ్చినాక క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. 10-15 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ బయటకు వస్తుంది.
అంటే దాదాపుగా 30 ఏళ్ళ ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ కంటే. అల్టిమేట్ గా ఎండ్ అయ్యేది ఎక్కడ పేషెంట్ అంటే డయాలసిస్ తో కానీ, లివర్ ఫెయిల్యూర్ తో కానీ, క్యాన్సర్ తో కానీ చచ్చిపోతాడు. దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే బాడీలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది? ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ నుంచి వస్తుంది. అయితే ఆ ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ పెరగడానికి కారణం ఏంటంటే మనం తినే తిండిలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడము. నేను చాలా మందిని చూశాను, మేము సన్నగానే ఉన్నాము, మేము ఎంత తిన్నా ఏం కాదు అనేవాళ్ళు కొందరు. కొందరు మా మా వెయిట్ మేనేజ్ చేయాలంటే మేము ఆలుగడ్డలు తినాలి, దుంపలు తినాలి అనే వాళ్ళు కొందరు. కొందరేమో మేము బాగా హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి, బ్రెయిన్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఫుడ్ అవసరం ఉంటుంది. తర్వాత కొంతమంది స్ట్రెస్ బాగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు జంక్ ఫుడ్ స్నాక్స్ బాగా తింటూ ఉంటారు. అంటే మనము రెండు విషయాలలో కనుక క్లారిటీతో లేకపోతే ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అది టెస్ట్ చేసే అవకాశాలు భారతదేశంలో లేవు. కాబట్టి ఎవరైనా కూడా దీని ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడానికి తిండి మీద కంట్రోల్ లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఎక్సర్సైజ్ అనేది ఒక 40 మినిట్స్ కంపల్సరీ రోజు చేయాలి, వీలైతే 2 సార్లు చేయాలి. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఆసనాలు కానీ, లేదా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కానివ్వండి. ఆ డంబుల్స్ ఎత్తడం కానీ, పిడికిట్లో పట్టుకొని వెయిట్ 3 కేజెస్ ఉన్నాయి, లేదా 2 కేజెస్ మీ శక్తిని బట్టి పిల్లల దగ్గర నుంచి అదొక హ్యాబిట్గా మనం చేయాలి. అయితే అప్పుడు ఏమైందంటే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటే మీరు తిన్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ అదేమైందంటే బర్న్ అవుతుంది కాబట్టి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ కాదు. అది ఫ్యాట్ కింద కన్వర్ట్ కానప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఎక్సెస్ ఇన్సులిన్ అంతా కూడా మీరు క్యాలరీస్ బర్న్ చేస్తున్న కొద్దీ అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది తప్ప అది ఫ్యాట్గా కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. సరే, కొంతమందికి ఎక్సర్సైజ్ చేసే అవకాశాలు ఉండవు, వాళ్ళు ఏం చేయాలి? నాన్ ఎక్సర్సైజ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒమేగా 3. ఒమేగా 3 అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది బాగా తగ్గిస్తుంది. ఇల్లు వచ్చిందమ్మా, ఒక్క నిమిషంలో ఇంట్లోకి వెళ్తా, అయితే మాట్లాడుకుంటూ వెళ్తా. సో పర్వాలేదు, పర్లేదు పర్వాలేదు పర్లేదు, సార్. ఏం కాదమ్మా. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎంత తగ్గించుకుంటే మనం డయాబెటిక్ రాకుండా కాపాడుకోగలుగుతాం, రెండవది ఒబెసిటీ రాకుండా కాపాడుకోగలుగుతాం. ఒబెసిటీకి నంబర్ 1 రీజన్ ఏంటంటే మనం తినే ఎక్సెస్ ఫుడ్ వల్ల ఇన్సులిన్ అనేది గ్లూకోజ్లో పెరుగుతుంది. గ్లూకోజ్లో ఇన్సులిన్ పెరగడం వల్ల 2 రకాల నష్టాలు ఉంటాయి. ఒకటి, ప్యాంక్రియాస్ వీక్ అయిపోతుంది. ప్యాంక్రియాస్ 100 ఏళ్ళ శక్తిని మనం 20 ఏళ్లలోనే ఖర్చు పెట్టేస్తాం. ఇంకా తర్వాత ఇన్సులిన్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇన్సులిన్ అనేది ఎందుకు అవసరము అంటే ఇన్సులిన్ అనేది మన గ్లూకోజ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి, గ్లూకోజ్గా ఎనర్జీగా కన్వర్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహించేది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ప్రతి కణంలో ఉంటుంది. ఈ కణంలో ఉండే మైటోకాండ్రియా అది ఆరోగ్యంగా పనిచేయాలన్నప్పుడు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం ఇవ్వాలి. మరి ఎందుకు మల్టీవిటమిన్ ఇస్తాం, ఎందుకు మినరల్స్ తీసుకుంటాం? 13 విటమిన్స్, 11 మినరల్స్, ఇవన్నీ ఎందుకు ఎసెన్షియల్ మనకు అంటే మైటోకాండ్రియా సెల్ ఆరోగ్యంగా ఉండడానికి. సెల్లో ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటివి తయారవుతాయి, దాంతో సెల్ డ్యామేజ్ అవుతుంది. సెల్కు అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ కూడా ఫ్యాట్తో తయారై ఉంటుంది. కాబట్టి హెల్తీ ఫ్యాట్ మనం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా అవసరము. అంటే ఇవన్నీ కూడా ఎక్సెస్ తీసుకుంటే నష్టం, కానీ మినిమం అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను జస్ట్ ఇగ్నైట్ చేస్తున్నా, మీరేం చేయండి అంటే చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ అని ఇంకొక యాప్ ఉంది. పర్ప్లెక్సిటీ, PRPLEXITY. ఈ పర్ప్లెక్సిటీలో కానీ, చాట్ జీపీటీలో కానీ ఈ క్వశ్చన్స్ అన్ని మీరు అడిగితే చాలా ఎలాబొరేటెడ్ ఆన్సర్స్ వస్తాయి. నేను మీకు చెప్పేది ఓన్లీ ఒక సెంటెన్స్ చెప్తాను, అందులో 4 పేజీలు వస్తాయి. కాబట్టి పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీని ఉపయోగించుకోండి. గూగుల్ కంటే అవి రెండు కూడా కొన్ని క్వశ్చన్స్ను కూడా మీకు లీడ్ చేయడానికి అవకాశం ఇస్తాయి. కొంత ఈ ఎవరైతే ఆ, ఈ వెయిట్ మేనేజ్మెంట్ ఒక బిజినెస్గా చేయాలనుకుంటారో, లేదా ఒక సర్వీస్గా చేయాలనుకుంటారో, వాళ్ళు కంపల్సరీ నాలెడ్జ్ను ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం మెడికల్ స్టూడెంట్ని కాదు కదా, నేను జస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒక చిన్న కోర్స్ చేశాను. ఆ ఆ చిన్న కోర్స్ చేయడం వల్ల న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది,
బేసిక్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి, బేసిక్ మినరల్స్ అంటే ఏంటి, ఫైటో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటి, హెల్దీ ఫ్యాట్ ఏంది, హెచ్డిఎల్ ఏంది, ఎల్డిఎల్ ఏంది, హెచ్బిఏవన్సి అంటే ఏంది, ఇవన్నీ కూడా తెలవడానికి ఏంటంటే ఆ చిన్న బేసిక్ కోర్స్ అనేది కొంత నాకు బేసిక్స్ చెప్పింది. బట్ ఎవ్రీడే నేను ఒక 2-3 అవర్స్ రీసెర్చ్ చేస్తాను. ఆ రీసెర్చ్ అనేది జర్నల్స్ కావచ్చు, డాక్టర్స్తో డిస్కషన్ కావచ్చు, న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. ఎన్ఐఎన్ అనేది హైదరాబాద్లోనే ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అక్కడ చాలా బుక్స్ పడి ఉంటాయి. మనం వాటిని అటు దిక్కు పోయినప్పుడు మా బయటనే ఉంటుంది విండో, గేట్ పక్కన, తార్నాకాలో. తార్నాకా టు రైలు నిలయం వైపు పోతుంటే, సికింద్రాబాద్ పోతుంటే లెఫ్ట్కి ఉంటుంది మనకు. సో ఎవరైనా కూడా ఆడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా మనకు ఆ న్యూట్రిషన్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. బేసిక్స్ ఎవరు చెప్పినా బేసిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ ఇంటర్ప్రిటేషన్లో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డాక్టర్లు ఎందుకు ఇగ్నోర్ చేస్తారు, ఎందుకు టెస్ట్ చేయరు, ఇదంటే దానికి అర్థం ఏంటంటే హాస్పిటల్స్ నడవాలి, మందులు అమ్ముడు పోవాలి, డాక్టర్స్కి చేతి నిండా పని ఉండాలి. కాబట్టి వాళ్ళ సిలబస్లో కూడా అది ఒక చిన్న మామూలు చాప్టర్ లాగా ఉంటుంది, దాని మీద ఎవరు పెద్ద ఫోకస్ చేయరు. ఇంకా జోక్ ఏంటంటే మన శరీరంలో ప్రతి ఆర్గన్కి సోర్స్ ఎక్కడ అంటే, రూట్ ఎక్కడ అంటే లివర్. మనం తిన్నదంతా లివర్లకే పోతుంది, లివర్ నుంచే సింథసైజ్ అవుతుంది, అక్కడ నుంచి ఎటు పోవాల్సింది అటు పోతుంది. అంటే దాదాపు 500 నుంచి 800 రకాల బాధ్యతల్ని లివర్ ప్రతిరోజు నిర్వహిస్తుంది, ప్రతి క్షణం నిర్వహిస్తుంది. అటువంటి లివర్ మీద కోర్సే లేదు భారతదేశంలో. హెపటాలజీ అనేది, వీళ్ళంతా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులే తప్ప వీళ్ళు ఎవరు కూడా హెపటాలజిస్టులు కాదు. ఎవరైనా హెపటాలజిస్టులు ఉన్నారు అని అంటే వాడు ఏ అమెరికాలోనో లండన్లోనో చదువుకొని రావాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద లివర్ గురించి పిహెచ్డి చేసే అవకాశం ఉన్నాయి 2 కాలేజీలు. అంటే మెడికల్ మాఫియా ఎట్లా డామినేట్ చేస్తున్నది, అమెరికాలో ఉన్న సెనేట్ కావచ్చు, భారతదేశంలో ఉన్న ఈ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు. వీళ్ళు ఏంటంటే మనుషులకు ఏదో అవసరమో దాని మీద రీసెర్చ్ చేయరు, మనుషులకు ఏదో అవసరమో ఆ సబ్జెక్టులు చదువుకుందామన్నా దొరకవు, మనుషులకు ఏదో అవసరమో ఆ టెస్ట్ చేసే పరికరాలు ఉండవు. ఎవరో ఒకరిద్దరు నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఎక్సెప్షన్ ఉంటారు. సో ఇట్లాంటి కమర్షియలైజేషన్ అయిపోయింది, మొత్తం కూడా ఒక మాఫియా లాగా అయిపోయింది. రోగాలను క్రియేట్ చేసేది వాళ్ళే, మందులు ఇచ్చేది వాళ్ళే, తెలుసుకోకుండా మనల్ని కళ్ళు కప్పేది కూడా వాళ్ళే. కాబట్టి ఎందుకు ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో మన మన రోల్ ఉంది అంటే, మనం ఫార్మా మాఫియాలో భాగం కాదు కాబట్టి, సమీర్ మోడీ ఫార్మా మాఫియాలో భాగం కాదు కాబట్టి, మనము ఒక చక్కటి అవకాశం మనకు వచ్చింది ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి, ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావడానికి, ప్రజలను రోగాల బారి నుంచి కాకుండా తప్పించడానికి. మనీ అనేది బై ప్రోడక్ట్ అండి. మీరు ఒక ఒక వ్యక్తి యొక్క వెయిట్ తగ్గించడానికి, ఈయన వెయిట్ తగ్గిస్తే నాకు డబ్బులు అవుతాయని ఆలోచించకండి. ఆయన వెయిట్ తగ్గిస్తే ఆయన ఎక్కువ కాలం బతుకుతాడు, పెయిన్ఫుల్ లైఫ్ ఉండదు, ఆయనకు మంచి లైఫ్ ఉంటుంది, సమాజంలో అందరు గౌరవంగా చూస్తారు. అంటే మనం ఒక సోషల్ ఇంట్రెస్ట్, హ్యూమానిటీతోని, మానవ విలువలతోని, మానవతావాదిగా మనము మారాల్సిన అవసరం ఉన్నది. డబ్బు అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించకండి. మీరు ఇతరులకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసిన రోజులు డబ్బు అనేది ఒక బై ప్రోడక్ట్ లాగా నాన్ స్టాప్గా మీకు వస్తూనే ఉంటుంది. కాబట్టి డబ్బు మీద ఫోకస్ చేయకండి, సర్వీస్ మీద ఫోకస్ చేయండి. ఎక్కడ ఒబేస్ పీపుల్ కనబడ్డా కూడా వాళ్ళు హర్ట్ కాకుండా పోయి వాళ్ళని పరిచయం చేసుకొని, ఏమనుకోవద్దు దయచేసి, మే మిమ్మల్ని నేనేదో కించపరుస్తున్నట్టుగా భావించకండి. నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నా, నేను న్యూట్రిషన్ ప్రాక్టీషనర్ని, నేను వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నా. మీకు అభ్యంతరం లేకపోయినట్టయితే మీ హెల్త్ ఇష్యూస్ను రిజాల్వ్ చేయడానికి నేను కొంత ప్రయత్నం చేస్తా, ఓవర్ వెయిట్ కానీ తర్వాత ఇట్లాంటిది, దట్టు విత్ యువర్ పర్మిషన్ అని పొలైట్గా చాలా నవ్వుకుంటూ అని అట్లా మాట్లాడండి. అది కూడా మూడో వ్యక్తి ఉన్నప్పుడు కాకుండా ఒక్కరు ఉన్నప్పుడు. డెఫినెట్గా వాళ్ళు వెతికి వెతికి విసిగిపోయి ఉంటారు. ఇట్లాంటి అయితే ఎందుకు వెయిట్ మేనేజ్మెంట్లో డాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, తర్వాత ఎవరైతే మనుషులు ఉన్నారో వెయిట్ బాగా ఉన్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలియదు, ఎక్కువ ఫుడ్ తింటే వచ్చే నష్టం ఏందో తెలియదు, క్యాలరీస్ ఎట్లా బర్న్ చేయాలనో తెలియదు, క్యాలరీస్ ఒక మంచి పద్ధతిలో ఎట్లా బర్న్ చేయాలనో అసలు తెలియదు, తర్వాత క్యాలరీస్ బర్న్ చేస్తున్న క్రమంలో అవసరమైన న్యూట్రియంట్స్ ఎన్ని తీసుకోవాలనో తెలియదు. ఇట్లాంటి అనేక సమస్యలకు మనము తయారు కావాలి, మనం ఆయుధాలను తయారు చేసుకోవాలి. నాలెడ్జే వెపన్ మనకి. నాలెడ్జ్ ఈజ్ పవర్ వెన్ యూ అప్లై. మీరు అప్లై చేయాలి. మీరు ఇదొక ఛాలెంజ్గా తీసుకోండి. మీరు కేవలం ట్రైనర్ చెప్పే ఒక్కొక్క 1, 2, 4 అనే అవి బట్టి పట్టకుండా
కొంచెం నాలెడ్జ్ అప్లై చేయండి, కొంచెం డీప్గా దీని గురించి స్టడీ చేయండి. మీరు 10 విషయాలు నేర్చుకుంటే ఒక్క విషయం అన్న చెప్పేటట్టు గుర్తుపెట్టుకోండి, కొన్ని నోట్స్ రాసుకోండి, మాలాంటి వాళ్ళతో చెక్ చేసుకోండి ఇవి కరెక్టేనా కాదా. అట్లా మీరు కనుక ఈ వచ్చే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగలిగితే మీరు 100% సక్సెస్ అవుతారు. అయితే ఈ ప్రోడక్ట్ ఏంది, మనకు వాళ్ళు మొన్న మొన్న తీసుకున్న ట్రైనర్ తీసుకున్న ఇది మన ఒక లెవెల్ డైరెక్టర్స్ అంటే ఏమన్నా అది డైమండ్స్ డైమండ్స్ లెవెల్లో ఒక క్లాస్ తీసుకున్నారు. తర్వాత షెఫీ కూడా మనకు ఆఫీస్లో ఒక క్లాస్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన దానిలో ప్రోడక్ట్స్ డిస్క్లోజ్ చేయలేదు, బట్ వెయిట్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది చూచాయిగా మనం వాళ్ళ మాటల్లో నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు నేను వేరే కంపెనీలో చేసినప్పుడు సేమ్ వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించిన దాదాపుగా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు ఇప్పుడు వస్తాయని చెప్తున్నారో అవన్నీ కూడా అందులో ఉండేవి. నేను ప్రాక్టీస్ కూడా చేశాను, నేను వెయిట్ తగ్గాను కూడా. ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా సేమ్ ఫ్లేవర్స్, కాకపోతే కంపెనీ మారింది, ప్రోడక్ట్స్ మాత్రం సేమ్ వస్తున్నాయని నేను అనుకుంటున్నా. అందులో ఏముంటాయి ప్రధానంగా అంటే, ఒకటి మీల్స్ని స్కిప్ చేయడానికి వాళ్ళు ఒక ఆల్టర్నేట్ పౌడరు మనకి ఇస్తారు. దాన్ని మనం మిల్క్ షేక్ లాగా కానీ లేకపోతే జ్యూస్లో కానీ లేకుంటే వాటర్లో కానీ ఎట్లా వీలైతే అట్లా మనం కలుపుకొని షేక్ చేసి దాన్ని తీసుకోవచ్చు. అది టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన మోతాదుకు మించి తీసుకోవద్దు. మనం ఈ పిల్లలకి ఇస్తే ఇంకో గ్లాస్ అని మారం చేస్తారు కదా, అట్లా మనం చేయకూడదు. ఎంత క్వాంటిటీ తీసుకోమంటారో అంతే క్వాంటిటీ తీసుకోవాలి. అయితే ఈ ప్రోడక్ట్స్లలో ఏమేమి ఉంటాయి ప్రధానంగా అంటే, వెయిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలన్నా, డయాబెటిక్ వాళ్ళు నార్మల్లో ఉండాలన్నా కూడా, షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలన్నా కూడా, గ్లూకోజ్ లెవెల్ని తగ్గించుకోవాలన్నా కూడా మెయిన్గా ఉపయోగపడే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంది అంటే ఫైబర్. మీరు ఎంతమంది ఫైబర్ తీసుకుంటున్నారో నాకు తెలియదు. ఒకవేళ మోడికేర్ ఫైబర్ మీకు నచ్చితే మంచిది, నచ్చకపోయినా కూడా ఒక మెడిసిన్ లాగా తీసుకోండి. ఇంకా మీకు అసలే తీసుకోబుద్ధి కాకపోతే డైటరీ ఫైబర్ అంటే మీకు ఈ ఆకుకూరలు ఏం తిన్నా కూడా కంపల్సరీ. పాలకూరలు మీరు పాలకూర పైన ఒక ఆలివ్ ఆయిల్ ఒక డ్రాప్ వేసి గార్నిష్ చేసుకొని మీరు తిన్నట్టయితే ఫైబర్తో పాటు మీకు ఒమేగా 3 ఇట్లాంటి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయి. గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఫ్యాట్ బర్నింగ్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైబర్ అనేది చిక్కుళ్ళు ఈ సీజన్ అంతా కూడా చిక్కుడుకాయ ఉంటుంది. ఇప్పుడు సిటీలో అయితే ఎప్పుడు గోరుచిక్కుడుకాయ దొరుకుతూనే ఉంటుంది మనకి. బీన్స్ ఉంటాయి, బిన్నీస్కాయ అంటాం. రకరకాల చిక్కుడు జాతికి సంబంధించిన ఏవైనా కూడా మీరు అవి తీసుకోవాలి, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తోటకూర, పాలకూర, ఇదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కానీ ఒబెసిటీ తగ్గడానికి కానీ డయాబెటిక్ రాకుండా ఉండటానికి కానీ డయాబెటిక్ కంట్రోల్ ఉండటానికి కానీ అద్భుతమైన ఆ, ప- ఆకుకూరలు కానీ ఇవన్నీ అద్భుతమైనది ఫైబర్. అంటే ఫైబర్ని గట్ బ్యాక్టీరియా ఫైబర్తోనే సంతోషపడుతుంది. మనం తినే చికెన్లతోని, మటన్లతోని, ఎగ్స్తోని లేదా రకరకాల మిల్లెట్స్తోని ఆ బ్యాక్టీరియాకు సంతోషం ఉండదు. గట్ బ్యాక్టీరియా డెవలప్ కావాలి, గట్ బ్యాక్టీరియాకు మనం లైఫ్ ఇవ్వాలి, మనం దానికి లైఫ్ ఇస్తే అది మనకు లైఫ్ ఇస్తుంది. గట్ అనేది సెకండ్ మైండ్ అంటారు, బ్రెయిన్ తర్వాత నెక్స్టే గట్. గట్ హ్యాపీగా ఉంటేనే, గట్లో ఉన్న బ్యాక్టీరియాస్ హ్యాపీగా ఉంటేనే మన శరీరం అంతా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే జీర్ణక్రియ సరిగా జరుగుతుంది, మనం తిన్నదంతా కూడా ప్రతి ఆర్గన్కు చేరుతుంది, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి గట్ బ్యాక్టీరియా మనల్ని బతికిస్తున్నది. కాబట్టి దాన్ని మనం బతికేయాలంటే ఫైబర్ ఈజ్ ద ఎసెన్షియల్ ఐటమ్ ఒకటి. నంబర్ 2 ఏంటంటే, అంటే దాదాపు ఫైబర్ తీసుకునే విషయంలో రికమెండెడ్ డైలీ అలవేర్స్ ఏం చెప్తారంటే 4 గ్రామ్స్ తీసుకోమంటారు. మనకు కావాల్సింది 40 to 50 గ్రామ్స్. మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు ఫైబర్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ తీసుకున్నారనుకోండి, కొద్దిగా ఫ్రీక్వెంట్ మోషన్స్ వస్తుంటే కొంచెం తగ్గియండి డోస్. ఒకవేళ కాన్స్టిపేషన్ ఉందనుకోండి, కొంచెం డోస్ పెంచండి. ఫైబర్ మనం ఏం తిన్నా కూడా దాంతోపాటు ఫైబర్ తీసుకోవాలి. మనం మోడికేర్ ఫైబర్ కానీ లేకుంటే ఆకుకూరలు కానీ కంపల్సరీ యాడ్ చేయాల్సిన అవసరం. సలాడ్ ఎందుకు తింటారు? ఇప్పుడు నాన్ వెజిటేరియన్ హోటళ్ళల్లో సలాడ్ పెడతారు, ఎందుకంటే ఆ నాన్ వెజిటేరియన్లో ఫైబర్ ఉండదు కాబట్టి. ఇప్పుడు 100కి 99% మంది కాన్స్టిపేషన్తోనే ఉన్నారు. చాలా రకాల జబ్బులకు మలబద్ధకమే కారణం. పేగుల్లో మలం ఉంటే కళ్ళ కింద నల్ల గీతలు వస్తాయి. చాలాసార్లు దాని మీద మనము రకరకాల ఫేర్ అండ్ లవ్లీ లాంటివి రాస్తూ ఉంటాం, రకరకాల మోడికేర్ కాస్మెటిక్స్ రాస్తూ ఉంటాం. కానీ మీరు ఎన్ని రాసుకున్నా కూడా ఆ రాసుకొని బయటికి వెళ్ళి కాసేపు సంతృప్తి పడతారు, కానీ మళ్ళీ ఆ నల్ల గీతలు అట్లే ఉంటాయి. దాని మెయిన్ కారణం ఏంటి అంటే, మీ జీర్ణక్రియ సరిగా లేకపోవడం, మీ గట్ సిస్టమ్ సరిగా లేకపోవడం, మీ మీ మలబద్ధకానికి పరిష్కారం చూపకపోతే ముఖం అంతా కూడా నల్లగా అయిపోతుంది.
ఆ కళ్ళ కింద నలుపుదనం అనేది కాన్స్టిపేషన్ వల్లనే వస్తుంది. అంటే మన ఫేసే మన శరీరంలో ఉన్న అన్ని రకాల రోగాలకు ఒక ఐడెంటికల్గా మనకు కనబడుతుంది. ముఖం చూసి చెప్పొచ్చు అన్నట్టు. కళ్ళ రెప్పలు కిందికని డాక్టర్ చెప్పేవాడు, ఈ నీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, రక్తహీనత ఉంది, ఎనిమిక్గా ఉన్నావు. ఎందుకంటే కనుగుడ్డు కింద ఉన్న రెప్ప ఇట్లా కిందికి సాగదీసినప్పుడు ఆ తెల్ల కనబడ్డది అనుకోండి, ముఖంలో కూడా పాలిపోయినట్టుంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మీకు ఏ న్యూట్రియంట్ కూడా చేరాల్సిన కాడికి చేరదు. ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే ఫైబర్ తర్వాత ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు ఒకసారి స్కిప్ చేసి ఆ ప్రోటీన్ షేక్ మనకి ఇస్తున్నారు. అది వెనీలా ఫ్లేవర్ ఉన్నా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నా దట్ ఈజ్ ప్రోటీన్. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సింపుల్గా గ్లూకోజ్ ఎక్కువైతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అయితే గ్లూకోజు మనము చాలా మంది ఎప్పుడు కేర్ తీసుకుంటారంటే డయాబెటిక్ అయినాక. వాకింగ్ అప్పుడే చేస్తారు, ఫుడ్ మీద కొంత ధ్యాస అప్పుడే పెరుగుతుంది, డాక్టర్ ఇచ్చిన ప్రకారం డైట్ కొంత మెయింటైన్ చేస్తారు, స్వీట్లు తినడం ఆపేస్తారు. చాలా మందిని మనం బంధువులలో మన ఫ్రెండ్స్లలో చూడొచ్చు, స్వీట్ ఎందుకు తింటున్నావు అంతగానం అంటే నేను డయాబెటిక్ కాదంటారు. ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్, కోవా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. వాళ్ళకి ఏంటంటే ఈ కోవా తిన్నా ఇంకోటి తిన్నా కూడా జంక్ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి ఇది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చిన్నప్పటి నుంచే పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చేసరికి డయాబెటిక్ అయిపోతారు. కాబట్టి స్వీట్స్ అనేది ఏ ఏజ్లో కూడా ఎప్పుడు కూడా తీసుకోరాదు. ఏమన్నా పండుగలప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు కానీ ఒక్కసారి అట్లా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్కసారి ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. బట్ క్రేవింగ్స్ ఉంటాయి, లివర్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ కావాలంటది. కాబట్టి మన టంగ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. శరీరం ఏదైతే ఇష్టపడతానంటదో అది మనం ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవాలి. ఏదైతే చేదనిపిస్తుందో ఏదైతే పులుపు అనిపిస్తుందో అది మన శరీరానికి చాలా చాలా మంచిది. అంటే శరీరానికి మంచిది మనకు కష్టం అనిపిస్తుంది, శరీరానికి చెడ్డది మనకి ఇష్టం అనిపిస్తుంది. ఫస్ట్ మనకు మనిషికి శత్రువు ఏంది అంటే షుగర్. మీరు ఒకవేళ షుగరే తప్పనిసరి తీసుకోవాలంటే స్టీవియా తీసుకోండి. స్టీవియా కూడా ఇష్టం వచ్చినంత తీసుకుంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన దగ్గర స్టీవియా ఉంది కదా అని మనం చక్కెర వేసుకున్నట్టు పెద్ద చెంచాతోని 10 గ్రాములు 6 గ్రాములు ఉంటుంది ఒక టీ స్పూన్. మీరు 6 గ్రాములు స్టీవియా వేసుకున్నారనుకోండి, మీ మెదడు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. దయచేసి మోడికేర్ స్టీవియా ఇస్తుంది, కానీ స్టీవియాలో ఎటువంటి చెంచా పెడతా అని మీరు చూసారా? చాలా చిన్నది. అంటే అది నేను కౌంట్ చేశాను, ఆ చెంచా విడిగా తూకం వేశాను. దానిలో స్టీవియా పౌడరు సీగ లేకుండా దాని అంచుల వరకే ఎంత పడుతుందని చూస్తే ఏమైందంటే ఎగ్జాక్ట్లీ 1 గ్రామ్ పడుతున్నది. ఇంకా నా అడ్వైజ్ ఏంటంటే 1 గ్రాము 2 కప్పులలో వేయండి. అంటే 1/2 గ్రామ్ కంటే ఎక్కువ స్టీవియా వాడకూడదు. ఒకవేళ తప్పనిసరి వాడినా కూడా 1 గ్రామ్, రోజుకు 1 గ్రామ్ తీసుకోండి. మళ్ళీ పొద్దున 1 గ్రాము సాయంత్రం 1 గ్రామ్ వద్దు. స్టీవియా ఉన్నది కదా అని చెప్పి స్వీట్లలో వేయడము, మనం స్టీవియా పౌడర్తో స్వీట్లు చేయడం ఇట్లాంటివి మానుకోండి. షుగర్ అనేది మోస్ట్ డేంజరస్ ఐటమ్. మీకు ఎప్పుడన్నా స్వీట్లు తినాలనుకుంటే బెల్లంతో కొంచెం చేసుకోండి, అది కూడా అతి అనేది ఉండకూడదు. ఇదంతా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబెసిటీ కారణమవుతుంది. ఒబెసిటీ వెయిట్ పెరగడానికి కారణమవుతుంది, సకల రోగాలకు కారణమవుతుంది. ఆ తర్వాత క్యాన్సర్ అనేది చాలా స్పీడ్గా ఈ ఒబెసిటీ, షుగరు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇదంతా కూడా అల్టిమేట్గా మళ్ళీ క్యాన్సర్లో ఎండ్ అవుతుంది, లేదా డయాలసిస్, లేదా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2. ఫ్యాటీ లివర్ అంటే ఏంది? మీరు తిన్న గ్లూకోజ్ అంతా కూడా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి లివర్ మీద ఒక ముద్దగా ఏర్పడుతుంది, లాస్ట్కి అది రాయిలాగా తయారవుతుంది. ఒకసారి అది రాయిలాగా అయిందంటే దాన్ని సిరోసిస్ అంటారు. ఫస్ట్ కొద్ది కొద్దిగా వచ్చేది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చేది లివర్ 2 గ్రేడ్ 2. గ్రేడ్ 2 వరకు రివర్స్ చేయడానికి అవకాశం ఉంది, అది కూడా అలోపతి మెడిసిన్తో కాదు. ఒకవేళ గ్రేడ్ 2ను మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే గ్రేడ్ 3కి పోయి సిరోసిస్ అవుతుంది. సిరోసిస్కి ఈ అలోపతిలో మందు లేదు, డాక్టర్ల దగ్గర మందు లేదు. వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, అది దాదాపు ₹1,00,00,000 ఖర్చుతో కూడుకున్నది. ఎవరు లివర్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. కాబట్టి ఇన్ని సమస్యలకు కారణం ఏంటి అంటే మీరు తినే షుగరు, మీరు తినే అన్నము కొలబద్ద లేకుండా ఇష్టం వచ్చినంత తినడం. మనకు రోజుకి ఎన్ని క్యాలరీస్ కావాలి? హార్డ్లీ 1800 క్యాలరీస్ కావాలి. కానీ మీరు ఒక్కసారి తినే అన్నము, దానిలో పెట్టుకునే చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, లేదా ఇంకేదైనా, వీటన్నిటిని లెక్క చేస్తే మీరు ఒక్కసారి తినేదే 1500 క్యాలరీస్ ఉంటుంది. ఒకవేళ బఫే ఉన్న కాడికి కనుక మనం పోయినట్టయితే 3000 క్యాలరీస్ తింటాం మనం. ప్లేట్లో అన్నము
నాన్ వెజిటేరియన్ తప్ప ఇంకేం కనబడదు. ఆడ టమాటా పచ్చడి ఉంటుంది, రోటి పచ్చళ్ళు ఉంటాయి, మనం ఏం కనబడే ఆడ చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, ఎన్ని రకాలు వండుతారో అన్ని రకాలు పెట్టుకుంటారు. కొంచెం మీ బఫేలో పోవడం బంద్ చేయండి. పోయినా కూడా అక్కడ మీరు చాలా లిమిటెడ్గా ఒకటి రెండు ముక్కల కంటే ఎక్కువ తినదు. క్యాలరీ కాన్షియస్ లేకపోయినట్టయితే ఎవ్వరం కూడా 60 ఏళ్ళు దాటరు. మళ్ళీ ఆ చావు కూడా సుఖవంతమైన చావు రాదు, నానా రకాల బాధలతో పోవాల్సి వస్తుంది. ఇది చెప్పండి మీరు. ఇప్పుడు మనిషిని భయపెట్టకుండా, మనిషి లోపల బతకాలనే కోరిక క్రియేట్ చేయకుండా, అంటే చస్తావురా అనే భయం పెట్టకుండా, బతుకుతావురా అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయకుండా మీరు ఎవరితో వెయిట్ మేనేజ్ ప్రోడక్ట్ కొనిపించలేరు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళని భయపెడతాయి. ఇవి తగ్గిస్తే ఒక మంచి లైఫ్ స్టైల్, ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. వెయిట్ అనేది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. క్యాన్సర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. లంగ్ క్యాన్సర్ అయినా, లివర్ క్యాన్సర్ అయినా, ఫ్యాటీ లివర్ అయినా, డయాలసిస్కి వచ్చినా కూడా, కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ వచ్చినా, ఇవన్నీ లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ చేసుకోగలిగినాయి. కాబట్టి మనం చెప్తాం వాళ్ళకి ఏమేమి మాడిఫికేషన్ చేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే ఒక క్యాప్సూల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వెయిట్ మేనేజ్మెంట్లో. అంటే ప్రోటీన్ గురించి అయితే వాళ్ళు ఏ ప్రోటీన్ ఇస్తారు, కొంత మిల్క్ షేక్ అంటే క్రెస్ట్ కొంత ఉంటుంది, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ కూడా కొంత ఉంటుంది. కాకుంటే ఇంకో మూడో రకమైన ప్రోటీన్ కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వచ్చు మనకు. బట్ ఏది ఇచ్చినా కూడా అది మనం ఖచ్చితంగా వాడాల్సిందే. మూడోది ఏంటంటే పొద్దున్నే పరిగడుపున ఒక క్యాప్సూల్ వేసుకోమని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే కొన్నిసార్లు ఏమైందంటే ఫ్యాట్ బర్నింగ్కి కూడా కొన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ పనిచేస్తాయి. సో బహుశా అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటో నాకు తెలియదు. బట్ ఒక క్యాప్సూల్ మాత్రం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డైలీ ఒకటి పరిగడుపునే తీసుకోమంటున్నారు. పరిగడుపున ఎందుకు తీసుకోవాలి అంటే మార్నింగ్ మన బాడీలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మన మన గ్లూకోజ్ అనేది పెరిగి ఇన్సులిన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఆ పెరిగిన ఇన్సులిన్ని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు, అది ఫ్యాట్గా కన్వర్ట్ కావద్దు అనుకున్నప్పుడు ఈ క్యాప్సూల్ కొంత మనకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇంత డీప్గా రీసెర్చ్ చేసి వాళ్ళు మనకేం చెప్పరు. రీసెర్చ్ చేస్తారు, తయారు చేస్తారు, దాని మీద మనకు అర్థమయ్యే విధంగా రాస్తారు. కానీ కొంత మనకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండడం వల్ల, వాళ్ళు చెప్పేదాంతో పాటు ఇంకొంత ఎక్స్ట్రా మనం నేర్చుకోవడం వల్ల కన్విన్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు కంపెనీ చెప్పింది కాబట్టి నువ్వు వేసుకో అని చెప్తావు, దీనివల్ల నాకేం లాభం? ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరి జేబులో గూగుల్ అమ్మ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, టక్కన గూగుల్ కొడతారు, ఈ క్యాప్సూల్ పేరు కొట్టి ఈ క్యాప్సూల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఈ క్యాప్సూల్ లాభాలు ఏమున్నాయి అంటే వాళ్ళకి తెలిసిన దానికంటే మనకు ఒక అడుగు ఎక్కువ తెలియాలి మనకు. కాబట్టి ఇవాళ రేపు చదువుకున్న ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. సెల్ ఫోన్లలో ఇవాళ చాట్ జీపీటీలు వస్తున్నాయి, పర్ప్లెక్సిటీలు వస్తున్నాయి. వాళ్ళు ప్రోటీన్ వల్ల లాభం ఏంది, ప్రోటీన్ వల్ల నష్టం ఏంది, ఫైబర్ వల్ల లాభం ఏంది, ఫైబర్ వల్ల నష్టం ఏంది. కాబట్టి ఎవరిని అమాయకుడు అనుకోవద్దు, ఎవరికి తెలియదు అనుకోవద్దు. మీరు పోయి చెప్పేదాకా తెలియదు, కానీ మీరు చెప్పిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అవుతారు, వాళ్ళు వెతుక్కుంటారు. వాళ్ళకంటే ఒక అడుగు మనం ముందుండాలి. మీ డౌట్స్ అన్ని ముందే క్లారిఫై చేసుకుంటే వాళ్ళు అడిగే డౌట్స్ మీరు క్లారిఫై చేయగలుగుతారు. కాబట్టి ఈ ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ని అమ్మలేరు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చెప్పకుండా మీరు అమ్మలేరు. దానికి డయాబెటిక్, క్యాన్సర్కి, కిడ్నీ ప్రాబ్లంకి ఉన్న, లివర్ ఫ్యాటీ లివర్కి ఉన్న సంబంధం చెప్పకుండా మీరు అమ్మలేరు. కొన్ని విషయాలు చెప్పండి. ఇవాళ 100కి 70-80% మంది డయాబెటిక్ పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళకి ఇన్సులిన్ తక్కువే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తున్నది. కాబట్టి వాళ్ళకి ఎందుకు కంట్రోల్ అయితే లేదు అంటే డాక్టర్ ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయ్యిండు. ఇన్సులిన్ తక్కువై ఇన్సులిన్ తక్కువై డయాబెటిక్ ఉంటే, గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇన్సులిన్ మనం ఇవ్వచ్చు. కానీ ఇన్సులిన్ ఎక్కువ అయితే మళ్ళీ 20 యూనిట్లు వాడండి, 40 యూనిట్లు వాడండి అని ఇదివరకే బాడీలో ఇన్సులిన్ ఎక్కువైంది. ఇంకా వీళ్ళు ఇన్సులిన్ మళ్ళీ మనకు అదనంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇన్సులిన్ తీసుకోవట్లేదు, నేను టాబ్లెట్ తీసుకోవట్లేదు, నేను మానేసి దాదాపు 2 సంవత్సరాలు అయింది. నేను మంచిగానే ఉన్నా, చచ్చిపోతాం అంటారు. ఎక్కడ చచ్చిపోయినా మంచిగా ఉన్నా కదా, హెల్తీగా ఉన్నా కదా. కాబట్టి ఇంకోటి పారామీటర్స్ తప్పు చెప్తారు. 100 కంటే ఎక్కువ ఉండదు ఫాస్టింగ్ అంటారు. 150-200 ఉన్నా కూడా హెల్తీగా ఉంటాను. శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ని బట్టి లేవంగానే గ్లూకోజ్ చూసుకుంటాం మనం. కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి లేవంగానే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎక్కువ కనబడగానే నువ్వు డయాబెటిక్ అంటారు. నువ్వు 6 గంటలకు చూసిన దానికి 9 గంటలకు చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. మీరు అదే 9 గంటలకు చెక్ చేయండి, డాక్టర్ ఏం చెప్తాడు, లేవంగానే చూసుకోవాలంటాడు. లేవంగా చూసుకుంటే ఎవరికైనా షుగర్ ఎక్కువ ఉంటుంది. ప్రసూతి కోసం హాస్పిటల్కి వచ్చిన ఒక అమ్మాయి, ఆమె డెలివరీ అయిన తర్వాత
డెలివరీ ముందు డెలివరీ తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నువ్వు డయాబెటిక్ అయిపోయినావు అంటారు. జీవితాంతం ఆమెతోని ఇన్సులినో లేకుంటే టాబ్లెటో వాడిస్తారు. టాబ్లెట్ వాడితే ప్యాంక్రియాస్ పాడైపోతుంది. ఇన్సులిన్ వాడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి 75 రకాల జబ్బులకు కారణమవుతుంది. అంటే మెడికల్ వ్యవస్థ ఎట్లుంది చూడండి మీరు. ఇవన్నీ నేను బయట మాట్లాడితే వాళ్ళేమో కేసులు నోటీసులు అని చెప్పి ఇప్పటికే నాకు నోటీసులు ఇచ్చారు. అంటే మనం ఇవన్నీ ఇప్పుడు మీరు దీన్ని వైరల్ చేసడానికి ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి రికార్డ్ చేసి, మళ్ళీ నాకు నోటీసులు వస్తాయి. అసలు కొంతమంది డాక్టర్లను చంపేశారు, కొంతమంది డాక్టర్ల మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి, కొంతమంది డాక్టర్లను తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో తిప్పారు. కాబట్టి వెల్నెస్ ట్రైనర్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఈ సమాజాన్ని కాపాడే వాళ్ళం, మనుషులను కాపాడే వాళ్ళం. మనం ప్లెడ్జ్ తీసుకోవాలి, ఇవాళ ఓ పవిత్రమైన దినం ఇవ్వాల. మనము వీలైనంత ఎక్కువ మందిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కాపాడదాం, క్యాన్సర్ నుంచి కాపాడదాం. మనకు తెలిసిన జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు, మనం వాళ్ళకి జ్ఞానాన్ని అందిద్దాం. 4 కాలాల పాటు ఎక్కువ బతికే అవకాశం ఇద్దాం. చిన్న చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు అర్ధాంతరంగా చనిపోతే మంచిది కాదు. ప్రతి వ్యక్తి సంపాదనలో 30% మందులకు దవాఖానలకే పోతున్నది. కాబట్టి ఇటువంటి వాళ్లకు మనం ఆ డబ్బును ఆదా చేసుకునే విధంగా, మనం చిన్న తక్కువ ఖర్చుతోని వాళ్ళ ఆరోగ్యాలు బాగయ్యే విధంగా ఇమ్యూనిటీ గురించి చెప్దాం, ఫ్యాటీ యాసిడ్స్ గురించి చెప్దాం, ప్రోటీన్ అవసరాన్ని గురించి చెప్దాం. వేడి తగ్గడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, ఒక్క నెలలో 10 కిలోలు తగ్గినా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పి పొట్టలో కొవ్వు తీసేసుకుంటారు. ఎంతో మంది అను అగర్వాల్, ఆమె కాదు, ఆర్తి అగర్వాల్ అని ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఉండేది, చాలా సినిమాల్లో చిరంజీవితో కూడా యాక్ట్ చేసింది. ఆమె బయట దేశానికి పోయి పొట్టలో కొవ్వును తీసేసుకొని మళ్ళీ హాస్పిటల్కి ఇక్కడికి శవం లాగా వచ్చింది, చనిపోయింది ఆమె. తర్వాత అట్లా తీసేసుకున్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేయలేరు. ఏది తీసేసినా కూడా బాడీలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి విపరీతంగా వస్తాయి. అడ్డదారులు వెతకూడదు. ప్రతి నెల 2 కిలోలు, మాక్సిమం 3 కిలోలు, అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. మన ట్రైనర్స్ కూడా ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ను గత 2-3 నెలల నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము 6 కిలోలు తగ్గినాం, 7 కిలోలు తగ్గినాం. అందులో తగ్గింది నీరే తప్ప వాళ్ళ ఫ్యాట్ కాదు. వాళ్ళు మన ట్రైనర్స్ అయినా పర్వాలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ అతి పోకడలు చెప్పకూడదు, చేయకూడదు. వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా ఎక్సర్సైజ్ చేసి ఫ్యాట్ అంతా బర్న్ చేస్తే తగ్గిళ్ళు కావచ్చు, బాగా సైక్లింగ్ చేసి బాగా స్విమ్మింగ్ చేసి, మనకు తెలియదు. కానీ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ద్వారా 2 నుంచి 3 కిలోల కంటే ఎక్కువ తగ్గకూడదు. మనము బిజినెస్ యాంగిల్లో చూసినా కూడా, వాడు 10 కిలోలు తగ్గితే ఏమవుతుంది? నీ ప్రోడక్ట్ 2వ నెల కొంటాడా వాడు? వానికి హెల్త్ పాడవుతుంది, నీకు బిజినెస్ దెబ్బతింటుంది. లూజ్ లూజ్ సిచ్యువేషన్. మనం విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలంటే వాడి సైడ్ ఎఫెక్ట్ రాకూడదు, తర్వాత వాడికి నువ్వు శత్రువు అవుతావు. 10 కిలోలు తగ్గినా కానీ నాది లివర్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది అని చెప్తా ఉంటారు. మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు వాడి శరీరాన్ని గుల్ల చేస్తారు. వాడు ఇచ్చే ప్రతి టాబ్లెట్ కానీ ప్రతి ఇంజెక్షన్ కానీ లివర్ను పాడు చేస్తుంది. మీకు ఓ రహస్యం చెప్పాలి. ఇప్పుడు ఫ్యాటీ లివర్, చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు ఆల్కహాల్ తాగుతున్నావు, నీకు ఆ లిక్కర్ వల్ల నీ ఫ్యాటీ లివర్ వచ్చింది అని. ఎందుకంటే అట్లే ఉండేది, ఎవరైతే బాగా తాగుతారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండేది. ఇప్పుడు 90% ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్. తాగని వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఎక్కువగా వస్తున్నది. ట్రాన్స్ప్లాంటేషన్ తాగని వాళ్ళకే ఎక్కువ అవుతున్నాయి. ఏ సర్వే చేసినా కూడా మీకు తెలుస్తుంది. రెండవది, ఇన్సులిన్ ఎక్కువై డయాబెటిక్ అవుతున్న వాళ్ళు 70-80% ఉన్నారు. ఇన్సులిన్ తక్కువై డయాబెటిక్ ఉన్న వాళ్ళు కేవలం 15 ఏళ్లలో పిల్లలు, 20-30% ఇతర డయాబెటిక్ పేషెంట్స్. కాబట్టి వాస్తవాలు వేరు, దానికి ఉన్న ప్రామాణికాలు వేరు. 150 వచ్చినా కూడా ఫాస్టింగ్ భయపడాల్సిన అవసరం లేదు, 200 వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎక్సర్సైజ్ పెంచాలి. హీమోగ్లోబిన్ ఏదైతే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ 3 నెలలకు ఒకసారి చేసే టెస్ట్, అది 7.5 వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. 8.5 మధ్యలో ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ కాదు అది. కారణాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాడకూడదు. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటేనే, ఒక డాక్టర్ అయితే మన కోసం ఉన్నాడని చెప్పాను కాబట్టి, మీరు ఏ ఏజ్లో పోయి పివి సత్యనారాయణ గారితో చేయించుకోండి. సోమరాజు గారు పక్క రూమ్లో ఉంటాడు. అది తెలిస్తే మనకు డయాబెటిక్ ఎందుకు వచ్చింది, ఇన్సులిన్ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చింది, ఇవన్నీ డైరెక్ట్గా ఒబెసిటీకి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్లో ఏదో మోడీ కేర్ చెప్పిన 4 పొడి పొడి మాటలు చెప్పి, ఎక్కాలు అప్ప చెప్పినట్టు అప్పచెప్పి మీరు ఆ ప్రోడక్ట్ అంటగట్టాలని చూస్తే మాత్రం మీరు చేయకపోవడం మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరు నిజంగానే
సీరియస్గా వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతోని వాళ్ళ మీద ప్రేమతోని దాన్ని తగ్గిద్దామని మీరు నిజంగానే అనుకున్నట్టయితే కొంచెం భయపెట్టండి, కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా తెచ్చుకొని మీరు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చెప్పినా చాలు, వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ తర్వాత గూగుల్లో వెతికినా, పర్ప్లెక్సిటీలో, చాట్ జీపీటీలో వెతికినా కూడా ఇవే విషయాలు అందులో కనబడతాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే డాక్టర్ల దగ్గర పోయే వాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళు. ఒక్క విషయం చెప్పండి, వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఇండియన్ కామన్ మ్యాన్ యావరేజ్ ఏజ్ అని కొట్టండి, కొడితే 67, 65, 67 అని వస్తుంది. ఇండియన్ డాక్టర్స్ యావరేజ్ ఏజ్ ఎంత అని కొట్టండి, 55, 57 వస్తుంది. అంటే తొందరగా చనిపోతున్న వాళ్ళు మనకి ఎక్కువ దీర్ఘాయుష్ ఇస్తారా? మీ సెల్ ఫోన్లలో కూడా ఇప్పుడే కొట్టవచ్చు మీరు. డాక్టర్స్ యావరేజ్ ఏజ్ ఎంత ఇండియాలో, మనుషులది యావరేజ్ ఏజ్ ఎంత? అంటే ఎందుకు చనిపోతున్నారు మరి? వాళ్ళ దగ్గర అంత పరిజ్ఞానం ఉండుంటే దానికి వాళ్ళు చాలా తెలివిగా ఏం చెప్తారంటే స్ట్రెస్ ఎక్కువై చచ్చిపోతున్నాం. ఎందుకు స్ట్రెస్ ఎక్కువ అవుతుందంటే మేము ఆపరేషన్ టేబుల్ మీద వండబెట్టి ఆపరేషన్ చేస్తున్నాం మేమే కాబట్టి మాకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు స్ట్రెస్తో చచ్చిపోతలేరు. వాళ్ళు ఏంటంటే అంతా మాకు తెలుసు అనే ఒక అజ్ఞానంతో చనిపోతున్నారు. మనం ఏమన్నంటే వాళ్ళకి కోపాలు వస్తాయి. వాళ్ళ దగ్గర పోయే పేషెంట్లను కూడా మనం అన్నాం అనుకో, వాళ్ళకి డాక్టర్ల మీద వాళ్ళు ఒక దేవతల్లాగా కనబడతారు, మనం రాక్షసుల్లాగా కనబడతాం. మనమేమో అంటగట్టే వాళ్ళలాగా కనబడతాం, డాక్టర్లు ఏమో వాళ్ళని కాపాడే వాళ్ళలాగా కనబడతారు. ఎంతో మంది నా కళ్ళ ముందట చెప్పిన తర్వాత కూడా పోయి కీమోథెరపీలు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కీమోథెరపీ అనేది లివర్ను పాడు చేస్తుంది. క్యాన్సర్తో ఎవరైతే పోతారో వాళ్ళు క్యాన్సర్తో చావరు, క్యాన్సర్ ఉంటుంది వాళ్ళకు, బట్ చనిపోయేది మాత్రం లివర్ ఫెయిల్యూర్తో చనిపోతారు.